నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్లో స్వర్ణాంధ్ర 2047 బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల పనితీరు, ప్రస్తుతం అమలులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎక్స్క్లూజివ్గా ఈ నార్కోటిక్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా మాకు చెప్తారు. మేము కూడా రెస్పాండ్ అవుతాము. వెళ్ళి ఇమీడియట్గా సర్చెస్ చేయటం కానీ ఇవన్నీ చేస్తున్నాం సార్. ఎప్పుడో లాంగ్ బ్యాక్ జరిగిందని వాళ్ళు మొన్న పోస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది సార్. వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ పర్ పోలీసింగ్ మేము అన్నిట్లోనూ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నాం సార్. ఇప్పుడు మన గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈస్టర్ వచ్చింది, 3 రోజులు సెలవులు, 3 రోజులు వర్కర్స్ పని చేయాలి. మన మెయిన్ ప్రాబ్లం నేను కూడా చూసా, మనం 2 ఏళ్ళు ఎంత కష్టపడినా ఒక్కరోజు కనుక వర్కర్స్ పని చేయకపోతే ఆ డంప్ అంతా అక్కడే ఉంటుంది. కుక్కలు ఎన్ని వచ్చి వాటిని రోడ్డు మీద లాగటం ఎంత ప్రాబ్లంగా ఉంటుంది. అంటే కలెక్టర్ గారు ఆ రోడ్డు ఎమ్మటి వెళ్తున్నా, ఆర్డీఓ గారు రోడ్డు ఎమ్మటి వెళ్తున్నా దాన్ని రెస్పాండ్ అవ్వమని చెప్తున్నాను నేను. కలెక్టర్ గారు ఉన్న రోడ్లోనే అన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం రెస్పాండ్ అయితే పెద్ద ఆఫీసర్లు కొంచెం నేను స్ట్రీమ్ లైన్ చేయడానికి, అంటే మీరందరూ పనిచేస్తేనే మీరందరూ అండగా ఉంటే ఎమ్మెల్యే ముందుకెళ్తాడు, మన అసెంబ్లీ ముందుకెళ్తుంది డెవలప్మెంట్లో. అంటే చాలా శాఖలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ, హెల్త్ కానీ, అదేవిధంగా మన అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, ఏది అంటే అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కొన్ని ఏంటంటే కొన్నిట్లో మనం ఇబ్బంది పడుతున్నాం. రెవెన్యూలోనే మెయిన్ ఇబ్బంది. అంటే రైతులు ఏంటంటే మనం వెళ్ళామంటే పని కాలేదు, సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం, అదొక్కటే ప్రాబ్లం మనకు అన్ని చోట్ల. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు. అది మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. మరి ఒక్కోసారి వాళ్ళు పొలం కొలుచుకుంటారు, వాళ్ళ హద్దులు వాళ్ళకే ఉంటాయి, కానీ ఒక 15 సెంట్లు తగ్గింది అంటాడు, ఇది పక్క పొలంలో కలిసింది అంటారు, దాన్ని మనం సాల్వ్ చేయలేము, వాడికి ఏం తృప్తి ఉండదు. ఇట్లాంటి అన్ని సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి మనకి. ఎన్ని చెప్పినా చుట్టూ రెవెన్యూ చుట్టూ తిరుగుతుంది.